జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామ సొసైటీకి సంబంధించి వాళ్ళ రైతులంతా కూడా అక్కడ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ యూరియా లోడ్ వచ్చినప్పటికీ కూడా రైతులకు ఓటీపీ పనిచేయట్లేదంటూ రైతులకు యూరియా బస్తాలు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని ఆపారు. దీంతో ఉదయం నుంచే ఎదురు చూసినటువంటి రైతులకు నిరాశ ఎదురైంది. అయితే ఓటీపీ పనిచేయట్లేదు అంటూ రకరకాల సాకులు చెప్తూ వచ్చినటువంటి ఓటీపీ వచ్చిన వారు కూడా పూర్తి స్థాయిలో యూరియా అందించకపోవడంతో అక్కడే ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే మరోవైపు ఆ సొసైటీ వద్ద పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపించింది. మరొక వార్త, కొరుట్ల నియోజకవర్గంలోని మాదాపూర్ సొసైటీ వద్ద కూడా ఇవాళ యూరియా కోసం రైతులు ఆందోళన నిర్వహించారు. అయితే అక్కడ కూడా యూరియా లోడ్ వచ్చినప్పటికీ గత వారం 10 రోజులుగా రైతులంతా ఎదురు చూస్తున్నా కూడా యూరియా అందించకపోగా వచ్చినటువంటి లోడ్లో సగాన్ని మాత్రమే అక్కడ దించి మిగతా సగాన్ని ఇతర ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు అక్కడ లారీని నిలిపివేశారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మరొక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో అందరికీ యూరియా అందిస్తామని చెప్పడంతో అప్పటికప్పుడైతే రైతులు ఆందోళన విరమించారు. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అయితే యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరొక వార్త, ఇటు ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలంలోని మారేడుపల్లి గ్రామంలో ఒక రైతు శ్రీను అనేటువంటి వ్యక్తి పొలం వద్దకు సాయంత్రం వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ బావి వద్ద అమర్చినటువంటి ఒక కరెంటు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. అయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎక్కడో అమర్చినటువంటి విద్యుత్ తీగలు బావి చుట్టూ ఎందుకు అమర్చుతారు, దీనికి పూర్తి స్థాయిలో తమ తండ్రి ఏ విధంగా మృతి చెందాడో న్యాయం చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులైతే పోలీసులను ఆశ్రయించారు. దీనిపైన పోలీసుల విచారణ కొనసాగుతుంది. మరి విద్యుత్ షాక్ కావాలనే పెట్టారా, కావచ్చా కుటుంబ సమస్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇతర వ్యక్తులు ఎవరైనా అమర్చారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.